audio jungle. నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదిలో పోయినసారి ఉన్నట్టుగా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. కష్టం అంటే ఛాలెంజింగ్ పరిస్థితులు. కానీ మార్పు వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒక మొక్క విత్తుగా ఉన్నప్పుడు అది భూమి నుంచి చీల్చుకొని ఎన్నో అస్తవ్యస్తలు పడితే ఒక మొక్క మొక్కై మానవటానికి చాలా కష్టాలు పడాలి. ఈ రోజున జనసేన పార్టీ కూడా ఈ రోజున జరుగుతుంది ఒక మార్పు కోసం ఒక యుద్ధం. ఇది యుద్ధం అంటే కత్తులతోటి కటారులతోటి కాదు, భావంతో మనకి భావజాలంతో యుద్ధం. ఎలాంటి భావజాలం? ఈ రోజున అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ పార్టీలు ఉన్నా కానీ ఒక భావజాలం ఉండాలని కోరుకుంటాను. భావజాలం అంటే కేవలం అధికారం కోసం కాదు. ప్రజలకి మీరేం చేయగలరు, ప్రజలకి సయోధ్య ఎలా పెట్టగలరు, యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలరు, రైతులకు ఎలా నిలబడగలరు, మహిళలకి మనం ఏం చేయగలం, ఇవన్నీ ఈ భావజాలంతో నేను ఇజం అనే బుక్ రాయించినా కానీ, దాంట్లో నేను భాగస్వామ్యంతో రాసినా కానీ, నేను రాజు రవితేజ్ కలిపి, కానీ దానికి మోర్ సింప్లిఫైడ్గా ఒక 7 సూత్రాల్లో జనసేన పార్టీని అందరికీ అర్థమయ్యేలాగా దేనికి పనిచేస్తున్నాం, జనసేన పార్టీ దేనికి ఉంటుందంటే ఆ 7 సిద్ధాంతాలు మీ అందరికీ తెలిసినవి అంత చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాను పుస్తకంలో ఉన్నటిని. ఇది నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత అపూర్వమైన ప్రేమ, ఇంత ఆదరణ, ఇవన్నీ నాకు చాలా, అలాగే నాకు బాధ్యత ఇవన్నీ. ఈ రోజున ఇంతమంది ఉన్నాను, సంతోషం. హలో, ఇంతమంది ప్రేమాభిమానాలతోటి, ఇంత ఆదరణతోటి హైదరాబాద్ నగరంలో మీరు మనస్ఫూర్తిగా జాయిన్ అయినందుకు జనసేన పార్టీ, ఇది నేను మొన్నటికి చెప్తున్నాను, కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, ఇది తెలంగాణకు సంబంధించింది. ఎక్కడ తెలుగు వారు ఉంటారో ఆ తెలుగు వారందరికీ అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీలో జాతీయ భావాలున్న పార్టీ మనకి ఏ పార్టీ చూసినా స్థానిక సమస్యల కోసం లేదంటే ప్రాంతీయ భావంతో వచ్చింది మొదట, తర్వాత రావచ్చు. కానీ జనసేన పెట్టింది దేశ సమగ్రత దెబ్బతినకుండా, ప్రాంతాల మధ్య విభేదాలుంటే సమైక్యత కోసం అందుకు పెట్టాను జనసేన పార్టీ. అధికారం పని చేసుకుంటా వెళ్ళిపోతే అధికారం నీ వెంట రావాలి, కానీ నేను అధికారం వెంట పట్టడం జనసేన పార్టీ సిద్ధాంతం కాదు. అధికారులు పని చేసుకుంటా వెళ్ళు, సమస్యల మీద పోరాటం చేసుకుంటా వెళ్ళు, సమస్యల్లో ఉన్న ప్రజల పక్షాన నిలబడు. ఆ రోజున ప్రజలు నీకు అధికారం ఇస్తారు. అంతేగాని నేను సినిమాలో కూడా ఎప్పుడు నేను పెద్ద కళ్ళ నేను నేర్చుకున్నదల్లా ఒక కర్మయోగంలో నుంచి పని చేసుకుంటా వెళ్ళిపో. ఆ పని నీకెంత ప్రతిఫలం ఇవ్వాలో నీ కష్టానికి డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ, నీ క్యారెక్టర్ అన్నిటినీ బేస్ చేసుకొని నీ ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం చాలా కాలం అనుకునేవాడిని చిన్నప్పుడు, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదట బతుకంతా చిందర వందర. అలాగే అంటే ఎందుకు వచ్చింది ఆ పాట, ఎందుకు వచ్చింది అంటానికి, జ్ఞానం లేకుండా అనుభవం లేకుండా ఏ పని చేయలేం. 2009లో నేను ఒక ఎంపీగాను ఎమ్మెల్యేగా నిలబడి ఉండొచ్చు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ఒక ఐపీఎస్ అఫీషియల్ దాకా ట్రైనింగ్ తీసుకోవాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేసే రాజకీయాలని క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా, సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఆత్మహత్య సదృశం అయిపోతుంది అర్థం చేసుకోకపోతే. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్ని కోట్ల మంది జీవితాలు ఉంటాయి. నేను ఒక మాట మాట్లాడితే అది విభేదాలకు దారి తీయచ్చు, వైరుధ్యాలకు దారి తీయచ్చు, చాలా గొడవలు రావచ్చు. అందుకే నేను అన్ని ఆలోచించేందుకు మాట్లాడతానంటే నాకు జీవితం నేర్పిన పాఠం
ప్రతిదీ ఆచితూచి ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే నీ ఒక్క మాట నన్ను అడిగారు 2012లో నన్ను అడిగారు సమైక్యాంధ్ర మూవ్మెంట్ లీడ్ చేయమని. ఎందుకు సమైక్యాంధ్ర మూవ్మెంట్ లీడ్ చేయలేదని మొన్న నేను వైజాగ్ స్పీచ్లో కూడా చెప్తా ఉన్నాను. నాకు తెలంగాణకి వెళ్తే నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు నా తెలంగాణలో నా అభిమానులు. నన్ను అంత ఇష్టం నేనంటే. నేను కూడా ఎందుకు చూసుకుంటానంటే ఇది మనది నేల, దేశం నాది, నాది. నేను ఒక తెలంగాణ, ఒక దేశం నాది. ఇలాంటి నేలలో నేను మాట్లాడితే మనుషుల్ని కలిపే మాట ఉంటుంది, కానీ మనుషుల్ని విడతీసే మాట నేను ఎప్పుడు మాట్లాడను. కలిపే మాటే మాట్లాడతాను. కష్టం ఉంటుంది, దాంట్లో ఇబ్బందులు ఉంటాయి, కానీ నేను నిలబడేది ఎందుకంటే నేను తెలంగాణ సంస్కృతిని కానీ కల్చర్ని కానీ అందరూ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గుర్తొచ్చింది. నాకు రాజకీయాల్లో రాకముందు తెలంగాణ తెలుసు. నాకు ఎక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు నాకు తెలంగాణ గొప్పతనం తెలుసు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.